ప్రజ్ఞా వైశాఖవేదక్షుభితజలనిధిర్వేదనామ్నోऽन्तरस्थం భూతాన్యాలోక్యమగ్రాన్యవిరతజననగ్రాహఘోరే సముద్రే కారుణ్యాదుద్దధార అమృతమిదమమరైర్దుర్లభం భూతహేతోః యస్తం పూజ్యాభిపూజ్యం పరమగురుమం పాదపాతైర్నతోస్మి. ఉపనిషద్వాంగ్మయంలో మాండూక్యోపనిషత్తు చాలా ప్రశస్తమైనటువంటిది. ఓంకార తత్వాన్ని నిరూపించడానికి, తద్వారా మోక్షాన్ని అధిగమించడానికి సాధనాలను బాగా ప్రతిపాదన చేసినటువంటి ఉపనిషత్తులలో దీనికి ముఖ్య స్థానం, అగ్రస్థానం కనపడుతోంది. ఆ కారణంగానే శంకర భగవత్పాదులకి పరమగురులు అయినటువంటి గౌడపాదాచార్యులు 12 మంత్రాలతో ఉన్నటువంటి ముండకోపనిషత్తుకి 215 కారికలతో 4 ప్రకరణాలతో వ్యాఖ్యానం రాశారు. ఆత్మస్వరూపాన్ని నిరూపించటంలో వారు దానికి ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా స్పష్టంగా కనపడుతోంది. అయితే అద్వైతాన్ని చెప్పడానికి, నిర్ణయించడానికి, అద్వైత సిద్ధికి ద్వైతమిథ్యాత్వం అనేటటువంటిది అవసరం. అద్వైత సిద్ధే ద్వైతమిథ్యాత్వపూర్వకత్వా ద్వైతమిథ్యాత్వమే ప్రథమతః ఉపవాదనీయం అని అద్వైత సిద్ధి ప్రారంభంలో కనపడుతోంది. అందుకోసమని వైతథ్య ప్రకరణాన్ని దాన్ని వారు పెట్టారు. దాంట్లో ఆత్మస్వరూపాన్ని విషయంలో అనేక మంది దార్శనికులు, కొంతమంది శాస్త్రజ్ఞులు, మిగతా వారందరూ అనేక రకాల విప్రతిపత్తిని పొందినటువంటి వాళ్ళంతా ఉన్నారు. సంగ్రహంగా కొన్ని విషయాలు మాట్లాడుతూ దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీబాలాంతజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశంవాదినః. దేహమాత్మ, ప్రాణమాత్మ, మనస్సాత్మ, ఇంద్రియాలాత్మ అనేటటువంటి వాళ్ళందరూ కొంతమంది దేశంలో కొంతమంది దార్శనికులు ఉన్నారన్నారు. వాళ్ళందరి యొక్క స్వరూపం ఏమిటంటే, వాళ్ళని ఏమనాలి అంటే స్త్రీ బాలాంధ జడోపమాహ, అజ్ఞానంలో పరాకాష్ఠ చెందినటువంటి లిస్టులో వాళ్ళని పెట్టారు ఆయన. స్త్రీ బాలాంధ జడోపమాహ అని అంటం చేత కేవలం దేహం, ప్రాణం, ఇంద్రియాలు ఇంతవరకు ఇట్లాగా కొన్ని విషయాలు ఆ శ్లోకంలో వారు ఉదహరిస్తే, గౌడపాదాచార్యులు వారు ఇంకా ఎన్నో వికల్పాలు, ఎవరెవరు ఏ రకంగా ఆత్మస్వరూపాన్ని అనుకుంటున్నారో అవన్నీ కూడా తన కారికల్లో వారు నిరూపించారు. వారు మాట్లాడుతూ విషయములు ఆత్మ అని ఒక ప్రసంగంలో విషయ ఇతి తద్విధ పాద ఇతి పాదవిదో విషయ ఇతి తద్విధ అని అన్నారు 21వ కారికలో. అంటే శబ్దరూపరసగంధాదులన్నీ కూడాను ఆత్మ అనే భావంతో వారు మాట్లాడారు అని కొంతమంది అనుకుంటున్నారు, అదే ఆత్మ అనుకుంటున్నారు అని వాళ్ళ భావాన్ని కూడా వ్యక్తపరిచారు. విషయాలు ఆత్మ అని అనుకోవటం అనేటటువంటిది ఉందే, అవి కేవలం కల్పన మాత్రం, కానీ వాళ్ళ బుద్ధికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకోవటం కానీ సారం లేని మాటలు అవి. ఎందుకంటే విషయములు చాలా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా మనం శబ్దరూపరసగంధాదులన్నీ చెబుతూ ఉంటాం. ఆత్మ ఒక్కటైతే ఎన్ని విషయాలు ఏమిటి అసలు నాకు తెలియకడుగుతా? ఎన్ని విషయాలు ఆత్మనంటే ఏమైనా కుదురుతుందా? అసలు అది కుదరదు. పైగా ఆత్మేమో ఆనంద స్వరూపం. ఆనందో బ్రహ్మేతి విజానాత్ అని అంటుంది తైత్రీయ ఉపనిషత్తు. విషయములు ప్రమాదకరమైనటువంటివి, ఇవి మరణానికి దారితీసేటటువంటివి. ఆనందాన్ని కలగజేయకపోగా దుఃఖాన్ని కలగజేస్తాయి. దాని గురించి మాట్లాడుతూ శంకర భగవత్పాదులు వివేక చూడామణి గ్రంథంలో
వారన్నారు, దోషేణ తీవ్రో విషయ కృష్ణసర్ప విషాదపి విషన్నిఘంతి భోక్తారం ద్రష్టారం చక్షుషాప్యయం అని అన్నారు ఆయన. ఈ మతం ఇంచుమించుగా వాత్స్యాయన మతం అని స్పష్టమవుతోంది వ్యాఖ్యాతల యొక్క అభిప్రాయ ప్రకారంగా. విషం తాగినవాడు విషం తాగితే తాగిన వాడిని విషం చంపేస్తుంది. అది పాములు కాటు వేయటం వగైరా ఇట్లాంటివన్నీ. కానీ రూపం ఈ విషయం ఉందే, ఇది చూసినంత మాత్రం చేతనే మనుష్యుని చంపేస్తుంది అన్నారు. అనుభవించక్కర్లేదు. మామూలు విషయం శరీరంలో ప్రవేశించి తాగితే కానీ కరిస్తే కానీ పాము ఇలాగా దర్శన మాత్రం చేతనే వీడికి అది విషయం చేసే పని అదే చేస్తుంది. అనంటంలో సుందోపసుంద కథ ఒకటి మనకు ప్రసిద్ధం. వాళ్ళు బ్రహ్మ దగ్గర ఎవరి వలన మాకు ప్రమాదం లేకుండా మరణం లేకుండా ఉండాలి అని ప్రార్థించారు. ఆయన అలాగే అన్నారు. ఆయన అంటే వాళ్ళల్లో వాళ్ళు పుడుచుకుని చచ్చిపోవచ్చు, కానీ వీళ్ళని ఇంకోటి చంపకూడదు. అందుకోసం ఒక దివ్యమైనటువంటి సుందర రాశి అయినటువంటి అప్సరస్తి లాంటి ఒక ఆమెను సృష్టించాడు మానసికంగా. అక్కడికి పంపిస్తే ఆ రూపాన్ని చూచి వీళ్ళు ఇది నాది, ఈమె నాదు, ఈమె నాది అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని వాళ్ళు చచ్చిపోయినారు. అంటే దర్శన మాత్రం చేతనే విషయం చంపేసింది అనమాట. మరొకటి, మామూలు కృష్ణసర్పం లాంటి విషాలు తాగితే కాటేస్తే ఇది దర్శన మాత్రం చేతనే. అంతకంటే చిత్రమైన విషయం ఒకటి చెప్పారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. విషయాల్ని స్మరిస్తే చాలు చచ్చిపోతారు మనుషులు అన్నారు ఆయన. అమ్మో, ఇదేంటి పెద్ద ప్రమాదంగా ఉంది మాట. ధ్యాయతో విషయాన్ పుంసస్సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని వారు ఒక విధానం ఇచ్చారు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే. విషయధ్యానం మానవుడికి సర్వానర్థ కారణం అని అన్నారు. విషయాన్ని అనుభవించిన తర్వాత అది కావాలనేటువంటి ధ్యానం, అదే ఆలోచన, అది ముదిరిపోయింది, పిచ్చిదాకా పోయింది. ఆ తర్వాత దాంతో సాంగత్యం కోసమని ప్రార్థించాడు, కోరాడు. ఆ కామం క్రోధంగా మారిపోయింది, కామం తీరలేదు. కామం ప్రతిహతమైతే క్రోధం అవుతుంది అన్నారు. క్రోధాతు స్మృతి విభ్రమ, స్మరణ పోయింది, బుద్ధి పోయింది, నశించిపోతాడు అని ఒక ప్రణాళిక ఇచ్చారు. కాబట్టి అలాంటి మరణం ఇచ్చేటటువంటిది ఆత్మ ఎట్లా అవుతుందండి? ఆత్మ అంటే ఆనంద స్వరూపం అని వేదాంతాలన్నీ ఘోషిస్తూ ఉంటే ఈ వాత్స్యాయనాథులు ఈ విషయాలని, నానా విధములైనటువంటి విషయాలని, ఏకమైనటువంటి ఆత్మ కంటే భిన్నంగా ఉన్న వాటిని కూడా ఆత్మని చెప్పడం ఉంది. ఇది వాళ్ళ అవివేకం అనుకోవాలి తప్ప అంతకంటే ప్రయోజనం లేదన్నారు. తర్వాత లోకా ఇది లోకవిదో దేవా ఇది తద్విధ. లోకములు ఆత్మ అని మరో కొంతమంది అన్నారండి. లోకాల అంటే భూహు భువః సువః అనే లోకాలు. ఈ లోకాలే ఆత్మని మరో కొంతమంది, వీళ్ళు పౌరాణికులు. 3 లోకాలు, 3 మంత్రాలు. ఆత్మ యొక్క స్వరూపం ఏకమేవాద్వితీయం అనేమో ఉపనిషత్తులు ఒకటి ఆత్మని చెబుతున్నాయి. ఇది 3 అయితే కుదరదు ఆత్మ. లేక వాట్లల్లో ఏదైనా ఒక భూహు అనే మంత్రాన్ని కానీ దేనైనా తీసేస్తే 2 అవుతాయి. త్రిత్వానికి ఇబ్బంది వస్తుంది. అసలు వాళ్ళు 3 కలిపి ఒక వస్తువుగా సముదాయంగా ఆత్మని చూద్దామంటే ఆత్మ సముదాయం ఎప్పుడూ కాదు. వాడు ఎలా అనుకుంటున్నారో, ఎందుకు అనుకుంటున్నారో అది కల్పనా మాత్రం తప్ప
దాని గురించి మనం వివరణ ఇవ్వలేము, ఇవ్వడం కూడా కుదరదు, వాళ్ళకి కుదరదు, మనది కుదరదు, అది పనికిరాదని చెప్పారు. ఆ తర్వాత మాట్లాడుతూ వారు ఏమన్నారంటే దేవా ఇది చద్విధ అన్నారండి. దేవతలు వీళ్ళు కర్మఠులు, వీళ్ళకి దేవతలు ముఖ్యం. దేవతలకు ఆవిర్భాగాలు ఇస్తూ ఉంటారు కదా, అందుకోసమని వాళ్ళే వీళ్ళకి ఫలమిస్తారు అనే నమ్మకం. అగ్నయ స్వాహ అంటే అగ్నిదేవుడు, ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడు. వీళ్ళకి మనం ఇస్తున్నాం, వాళ్ళు మనకి ఫలం ఇస్తారు అని అంటే వీరు అన్నారు, అలా అయ్యేటట్టయితే వాళ్ళు కూడా భృత్యుల కంటే దేవతలు విశేషమేం లేదు, వాళ్ళు వీళ్ళు ఒకటైపోవాల్సి వస్తుంది అన్నారు. అంటే దేనికోసమని ఇలాగా అన్నట్లయితే మనం ఎంత చేశామో దాని ప్రకారంగా వాళ్ళు మనకు ఫలం ఇస్తారు. అంటే ఇంచుమించుగా ఒక ప్రభువు దగ్గర ఒక భృత్యుడు పనిచేసినప్పుడు దాని తగినట్టుగా వాడికి ఆయన కూలిస్తాడు. మన బతుకు కూడా అలా ఉంటుంది. ఒక దైవం విశిష్టమైనటువంటి భావం, ఉదాత్తమైనటువంటి పరిస్థితి అదేం లేదు. ఇంకా పరిచ్ఛిన్న బుద్ధి కదా ఇది. పైగా దేవతలు ఎంతమంది ఉన్నారు? ఒక రకంగా చూస్తే ఏదో త్రిగుంశత్రయశ్చ గణనో రుజంత అని చెబుతాయి వేదాలు. అబ్బో అనంతంగా ఉన్నారు. ఆత్మకి ఏకత్వం చెబుతోంది ఉపనిషత్తు. వీళ్ళందరూ ఎలా అవుతారండి? అందువలన వీళ్ళకంటే ఒక అతిరిక్తమైనటువంటి పరమాత్మ ఒకడు ఉన్నాడు అని అంగీకరించక తప్పదు. కాబట్టి ఆ దేవతలు ఆత్మ అనుకోవటం ఉందే, అది ఆ కర్మఠుల యొక్క భావావేశం తప్ప అంతకంటే ఏం లేదు. వేద ఇతి చ తద్విదో వేదవిదో యజ్ఞ ఇతి చ తద్విద. వేదాలు ఆత్మ అన్నారండి. మరో కొంతమంది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. వీళ్ళు బౌధాయినాథులు మహర్షులు వీళ్ళు అన్నారు ఆ మాట. అంటే వీళ్ళ దృష్టిలో మరి వేదములు అంటే ఏమని అనుకుంటున్నారు మీరు? ఈషే అన్నామనుకోండి, ఇకార షకార ఏకార, ఇకార షకార ఏకార, అగ్నిమీ లేనప్పుడు అకార గకార నకార ఇకార వర్ణక్రమం. వర్ణముల యొక్క ఆనుపూర్వి భేదం. వర్ణములు అన్నీ కలిపి సంఘాతంగా విశిష్టమైనటువంటిది పదమైతే, ఆ పదంకి వాచ్యమైనటువంటి ఒకనొక స్వరూపమైతే, ఆ పదముల యొక్క సంఘాతం వాక్యమైతే, దానివలన ఏదైనా ఒక విశిష్టమైనటువంటి అర్థం మనకు స్ఫురించే అవకాశం ఉంటుంది. అది లేకుండా ఏ వర్ణానికి ఆ వర్ణం విడివిడిగా ఉంటే అసలు ఏమీ స్ఫురించదు కదా నీకు. పైగా ఉపనిషత్తు ఏమిటి? యతో వాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ అని చెబుతోంది. వాక్కులు స్వయంగా పరమాత్మని చెప్పలేవు అని చెబుతూ ఉంటే ఇది వాళ్ళు ఆత్మస్వరూపం అని చెప్పడం ఏం బాగుంది అన్నమాట. వేదములు పరమాత్మని బోధించడం కోసమని సాధనం, అది ఒకటే మనకు తెలుసు. అది కూడా సాక్షాత్తుగా చెప్పలేక శబ్దం, వర్ణ సముదాయాత్మకమైనటువంటి పదం, శబ్దము, అది జాతిగుణ క్రియా సంబంధం ఉండడం చేత జాతిగుణ క్రియా సంబంధ రహితమైనటువంటి ఆత్మస్వరూపాన్ని చెప్పలేక వెనక్కి వచ్చేసినాయి అని ఒక పక్క నుంచి ఉపనిషత్తులు చెబుతూ ఉంటే, ఇది ఆత్మ అనుకోవడం అనేది అంతగా బాగుండలేదు. వాళ్ళ కల్పన మాత్రం, ఇది ప్రయోజనం లేదు. యజ్ఞ ఇది చతద్విధ. యజ్ఞములండి, యజ్ఞములే అన్నట్ట ఆత్మని. యజ్ఞముల ఆత్మ అనే మాట ఇది కూడా భ్రాంతి అన్నారు. యజ్ఞం అంటే ద్రవ్యం దేవతాచ, దేవతోద్దేశేన ద్రవ్యత్యాగో యాగ. దేవత ఉండాలి, ద్రవ్యం ఉండాలి, త్యాగం ఉండాలి, మరి కర్త ఉండాలి. ఇంతమంది ఉంటే ఇంకా ఋత్విక్కులు చాలామంది కథ. ఇంతమంది కలిసి చేసినటువంటి దానికి యజ్ఞమని. కానీ సముదాయానికి ఎక్కడైనా వస్తుత్వం ఉంటుందా ప్రపంచకంలో? ఆత్మేమో ఏకం అని ఒక పక్క నుంచి ఏకైవ ఆత్మ, ఆత్మవారే ద్రష్టవ్య, ఏకమేవా ద్వితీయం వాక్యాలు చెబుతున్నాయి.
కాబట్టి ఇది ఆత్మ అనుకోవటం అదంతగా పెద్దగా బాగులేదు. అది కూడా కల్పన మాత్రమే అని తీసేశారు. భోక్తేతి చ భోక్తృవిదో భోజ్యమితి చ తద్విదు అన్నారు. కొంతమంది అన్నారు సాంఖ్యులు, భోక్తైవాత్మ నకర్త అని సాంఖ్యా, కర్తృత్వం వరకు మందే భోక్తృత్వం లేదు అంటూ వాళ్ళు ఏదో ఒక విభాగం చెప్పుకున్నారు. అసలు కర్తృత్వం ఏమిటి, భోక్తృత్వం ఏమిటి, ఇదంతా కాల్పనికమే కదా. అంచేత ఆ మతం కూడా అంత సమ్మతంగా కనపట్టలేదు, అద్వైతానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఇది కల్పన మాత్రం పనికిరాదని తీసేశారు. ఔదా సూపవిధ అంటే వంటవాళ్ళు, వాళ్ళు భోజ్యం ఆత్మ అని వాళ్ళు అన్నట్ట. భోజ్య పదార్థాలండి, మనం రోజు ఆహార పదార్థాలు తింటుంటాం కదా, ఇవే ఆత్మని వాళ్ళు అన్నట్ట. ఇవి తింటే అయిపోతాయి, వీటి గురించి ఇవి ఆత్మ అంటే ఒకవేళ అవి తినకుండా అట్లా అట్టిపెట్టి ఏ సమయంలో తినాలో ఆ సమయంలో తినక ఒక 4-5 గంటలు అట్టి పెడితే కుళ్ళిపోతాయి. ఆత్మ కూడా కుళ్ళిపోతుందని చెప్పాలి రేపటి నుంచి మనం. చాలా బాగుంది రాబాయ్. కాబట్టి ఇది ఆత్మ అనుకోవడం కూడా చాలా పొరపాటు అనే విషయాన్ని వారు నిరాకరించారు. సూక్ష్మ ఇది సూక్ష్మవిధ, స్థూల ఇది చ తద్విధ అన్నట్టండి. శైవులు వీళ్ళు, వాళ్ళు ఏమన్నారంటే సూక్ష్మం అన్నారంటే అణుత్వం, ఆత్మ అణువు అన్నట్టు. అది వీళ్ళు కొంతమంది మతస్థులు, వీళ్ళు చార్వాకులై ఉంటారు. వీళ్ళు ఆత్మ అణువు అన్నారు అంటే ఇది ఎలా కుదురుతుంది అని అడిగారు. ఎందుకనంటే శరీరంలో ఆత్మ ఎక్కడో ఒక ఏకదేశంలో అణువు కాబట్టి ఎక్కడో ఉండి ఉంటుంది. సార్వాంగీణమైన అన్ని అవయవాలకి ఒకేసారి శీచోపలబ్ధి కలుగుతోంది. చన్నీళ్లలో చలికాలంలో స్నానం చేయడానికి దిగాడు, ఒళ్ళంతా బిగిసిపోయింది. ఆత్మ ఎక్కడో ఒకచోట ఉన్నట్లయితే సర్వశరీరానికి శైత్యం ఎలా ఉపలబ్ధమవుతుంది, ఎలా ఎలా వాడికి లభిస్తోంది? ఆత్మ మొత్తం అంతా ఉంటే పోనీ అంతా శైత్యం వచ్చింది అని అనుకోవచ్చు. నువ్వు అట్లా అంటలేదు. శిరసి మే వేదన, పాదే మే వేదన అని అంటున్నాడు. నాకు తలకాయ నొప్పిగా ఉంది, కాలులో ముళ్ళు గుచ్చుకుంది, చాలా బాధగా ఉంది అన్నాడు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అక్కడి నుంచి వాడికి ఒళ్ళంతా కూడా వేడెక్కిపోయి జ్వరం వస్తుంది. ఎక్కడ గుచ్చుకుందో అది సూక్ష్మంగా అణువు కాబట్టి అక్కడే దానికి బాధ కలగాలి, కానీ శరీరానికి అంతకి కూడా బాధ కలగటం ఏంటి? శిరోవ్యాధిగ్రస్తుడు శిరస్సు యందు ఒక సూక్ష్మంగా ఒక అణువు కాబట్టి మనస్సు ఆత్మ ఎక్కడో ఒక భాగంలో శిరస్సుకి నొప్పి ఉంటుందని చెప్పాలి, కానీ తలంతా పడిపోతుంది అండి నాకు అంటుంటాడు. ఇది ఎలా కుదురుతుంది? అది లాభం లేదు. అలాగా ఇంకోటి స్థూలం ఆత్మని అలాగా ఏంటిది మరొకటి వాళ్ళు ఇంకో విషయం కూడా అడగాలి. మృతేషు వ్యభిచారత అన్నారు. ఎక్కడో ఒకచోట ఉండేటట్టయితే మరి శరీరానికి సంబంధించింది కదా స్థూలం ఆత్మ అని అన్నట్టయితే, స్థూల శరీరం ఉంది, ఇదంతా కలిపి ఆత్మ అని కొంతమంది అన్నారు. చార్వాకుల మతం ఇది. మృతేషు వ్యభిచారత అన్నారు వీళ్ళు. శరీరానికి ఆత్మత్వాన్ని అంగీకరించేటట్టయితే శరీరం అంతా కూడా వాడికి శైత్యోపలబ్ధి కలగాలి. తర్వాత మరణించినప్పుడు కూడా శరీరం కొంతసేపు ఉంటుంది. వాళ్ళు దాహం చేయడానికి ముందు కొంతసేపు మనం చూస్తూ ఉంటాం శరీరాన్ని. అప్పుడు కూడా ఆత్మ దాంట్లో ఉంది అని నువ్వు అంగీకరించాలి. ఆత్మ ఉంది అంటే దానికి సుఖదుఖాల అనుభవం కూడా దానికి కనపడాలి. అది జీవదశే కానీ మరణదశ ఎట్ట అవుతున్నప్పుడు? అంటే జీవదశ కంటే మరణదశ అంటూ వేరే ఇంకా ఉంటుందని చెప్పడానికి కూడా కుదిరేటట్లేదు ఇలా చేస్తే. ఇవంతా కూడా అంత తగినంత యోగ్యంగా వాళ్ళు కల్పన మాత్రం తప్ప అంతకంటే శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాలు కావు. సూక్ష్మ ఇది సూక్ష్మవిధ, స్థూల ఇది చ తద్విధ, మూర్త ఇది మూర్తివిదో, అమూర్త ఇది చ తద్విధ. కొంతమంది ఏమన్నారంటే మూర్తిధారులు
వాళ్ళ ఆత్మని కొంతమంది అన్నారు. అంటే త్రిశూలధారి, చతుర్ముఖధారి, చతుర్బాహుధారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళ ఆత్మని వాళ్ళు ఉద్దేశపడ్డారు. వాళ్ళు కూడా మన శరీరం లాంటి వాళ్ళేనయ్యా, ఆకారం ఉన్న తర్వాత మనకి ఆకారం ఉంది, వాళ్ళకి ఆకారం ఉంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మనెట్ట అవుతుంది, ఎలా చెబుతాం కుదురుతుంది? ఆత్మన ఏకత్వే సతి, ఆత్మ ఏకంగా ఉంటూ ఉండగా ఇంతమంది వేరే ఉండి వీళ్ళందరూ ఆత్మని చెప్పడం అనేది అంతగా సమంజసం కాదు, ఇది కల్పన మాత్రం, ఇది కూడా పనికిరాదని తీసేశారు. ఆ తర్వాత అమూర్త ఇది చ తద్విధ అన్నారండి. ఇంకో విషయం కూడాను, వీళ్ళ శరీరాలు కొంతమంది లీలా విగ్రహధారుడు అని కొంతమంది అంటుంటారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఒకవేళ అలాంటిది అయినట్టయితే అది కూడా తప్పే. విగ్రహమే లేకపోతే లీలా విగ్రహం ఏంటి అసలు? కాబట్టి ఆ మతాలు కూడా పనికిరావు. ఇదంతా కల్పన మాత్రం తప్ప అంతకంటే ప్రయోజనంగా కనపట్టలేదు. కొంతమంది అన్నారు అమూర్తమైనటువంటిది ఆత్మ అని కొంతమంది అన్నారు. అంటే సర్వాకార శూన్య, అసలు మూర్తం లేదు, దానికి ఆకారం లేదన్నారు. అదేంటి? పైగా వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో చూస్తే అది సర్వాకార శూన్య అంటే నిస్వభావ అన్నారు. అది ఎలా కుదురుతుంది ఆ నిస్వభావత్వం? నిస్వభావ పరమార్థ ఇది శూన్యవాదిన. సర్వాకార శూన్యత్వం అంటున్నారు, పరమార్థం అంటున్నారు, ఒక మాటకి సంబంధం కనపట్టలేదు. కాబట్టి ఆ మతం కూడా అంత తగినటువంటిదిగా కనపట్టలేదు, యుక్తంగా లేదు అని. ఇదంతా కల్పన మాత్రం, అద్వైతానికి విరుద్ధమైన విషయాలని వాటిని కూడా తోసేశారు. తరువాత కాల ఇది కాలవిదో దిశ ఇది చ తద్విధ, కాలం ఆత్మ అని కొంతమంది అన్నారు. వీడు జ్యోతిష్కులు. అంటే ఓహో, అంటే ఇప్పుడు కాలం విభువు అనేటటువంటి సిద్ధాంతం ఉంది, అనుయాయికులు చెప్తారు వాళ్ళు. ఆత్మ కూడా విభువు కాబట్టి కాలం కూడా విభువు అనే అభిప్రాయం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలా అయ్యేటట్టయితే ఏకత్వం ఆత్మకి ఉన్నప్పుడు కాలానికి కూడా ఏకత్వం ఉండవలసి వచ్చినప్పుడు ముహూర్తము, 2 ముహూర్తాలు, పగలు రాత్రి, అహోరాత్రములు, దినములు, పక్షములు, మాసములు, సంవత్సరాలు, అనే విభాగాలు ఎలా కుదురుతాయి? ఇది ఎలా కుదురుతుంది అసలు? కాబట్టి ఇది కూడా నానాత్వాన్ని సూచిస్తోంది కానీ ఏకత్వానికి విరుద్ధంగా ఉంటుంది. కాలం ఆత్మ అనుకోవటం కూడా పొరపాటు అని దాన్ని తీసేశారు. ఇకపోతే దిక్కుల ఆత్మ అని కొంతమంది మాట్లాడారు. ఇదేమిటని అడిగా. అది కూడా అంతే, దిక్కులు 4 దిక్కులని, 8 దిక్కులని, 10 దిక్కులని రకరకాలు చెప్తున్నారు వాళ్ళు. ఇది కూడా ఆత్మనుకోవటంలో పెద్ద ఔచిత్యమేం కనపట్టలేదు. ఇది కూడా కల్పన మాత్రం. నానాత్వం కనపడుతోంది దిక్కులకి, ఆత్మకేమో ఏకత్వం అద్వైత మతంలో అద్వైత శృతులన్నీ బోధిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అది కూడా ఆత్మనుకోవడం పెద్దగా బాగులేదు. వాద ఇది వాదవిధ, కొంతమంది వాదాలన్నారు. ఈ వాదములంటే దీని గురించి కొంతమంది ఏమిటంటే అభిప్రాయపడ్డారంటే ధాతువులు అని కొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే తామ్రం, రజతం అంటూ ధాతువులని కొంతమంది, ఇవన్నీ కూడా ఆమ్రం, ఆరకోటం, ఇవన్నీ ఉన్నాయి, రకరకాలు లోహాలు, అవి ఆత్మ అన్నారు. అయితే ఇప్పుడు వీటిల్లోంచి ఇది ఒకటే అయ్యేటట్టయితే, ఈ తామ్రమారకోటాలు ఒకటైతే దీంట్లోంచి స్వర్ణం వస్తుంది అని ఏదో వాళ్ళు చెప్తారు, మనకు తెలియదు సరిగ్గా దాని గురించి. అటువంటప్పుడు ఇదే ఆత్మ అయితే ఇది ఒకటే అయ్యేటట్టయితే మరి స్వర్ణాన్ని గురించి మీరు ఎలా చెబుతారు? అది దీంట్లోంచి వస్తుంది అని ఒక మాటలు ఉన్నాయి. అది కూడా కల్పనా మాత్రంగా కనపడుతోంది కాబట్టి బహుత్వం, ఎన్ని లోహాలు ఉన్నాయో ఎన్నో లోహాలు ఉన్నాయి, అది కూడా సాధ్యం కాదు. తర్వాత మాట్లాడుతూ భువనాని ఇది తద్విధ,
కొంతమంది మాట్లాడుతూ వారు అన్నాడు చతుర్దశ భువనాల ఆత్మ అని కొంతమంది అన్నారు. ఓరు నాయను, ఒకటే ఆత్మను మనం చదువుతుంటే 14 ఆత్మలు చెప్పాలి వాడు. ఎలా కుదురుతుంది ఇది? ఇదంతా కల్పనా మాత్రం తప్ప ప్రయోజనమేం లేదు అని, అది కూడా సాధ్యం కాదు అని దాని గురించి కూడా నిరాకరణ, అది కూడా పనికిరాదని చెప్పారు. మన ఇది మనో విధ బుద్ధిరితి తద్విధ. మనస్సు ఆత్మ అని కొంతమంది అన్నారు. మనం దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా అనుకున్నాం. మనస్సు ఆత్మ అనేటట్టయితే మనస్సు కూడా అనేక రకాల వృత్తులతో భిన్న భిన్నంగా ఉంటుంది కనుక మనస్సు జడం కానీ అసలు చేతనం కాదు. అది దానికి ఆత్మత్వం చెప్పడం అనేటటువంటిది పెద్దగా సముచితంగా కనపట్టలేదు. అది కూడా కల్పన మాత్రమే తప్ప అది ఇంద్రియాల్లో చేరుతుందని కొంతమంది, ఇంద్రియాల్లో చేరదని కొంతమంది, రకరకాల భావాలు ఉన్నాయి దాని మీద. దాన్ని సాధించుకోవడం కోసమని, ఆ వృత్తులు నిరోధించుకోవడం కోసమని, అది అనాత్మని, ఆత్మస్వరూపానికి ఇది సాధనమని, దీన్ని సాధించుకోవడం కోసమని పతంజలి మహర్షి చాలా యోగ దర్శనం రాశారు. అది ఆత్మ కాదు. ఆ విషయం దాంట్లో స్పష్టంగా కనపడుతోంది. సరే, అలాగే బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా వృత్తి విశేషాలే కానీ ఇవి ఆత్మలంటానికి ఏమీ అవకాశాలు లేవు. కొంతమంది మంత్రం కూడా ఆత్మ అని కొంతమంది మాట్లాడారు. ఆ మాటల్లో ఇప్పుడు మంత్రం ఉచ్చరిస్తే వాడికి ఏదో కొంత ప్రయోజనం సమకూరుతుంది అని మనం ఏదో కొంతమంది మంత్రాలు వేయించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మంత్రం వేస్తే దానివలన వాళ్ళకి ఏదో బాధలు పోయేటట్టయితే మంత్రం వేయకపోతే బాధలు పోకుండా పోవాలి. వీడు జీవించటం అనేటటువంటిది మంత్రం వలన చిరంజీవిగా ఉంటాడు అని మనం చెప్పలేం. వాడు ఈ లోపలే పోవచ్చు. మంత్ర సామర్థ్యం కలవాడికి కూడాను నాశనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడాను పనికిరావని చెప్పారు. ధర్మ అధర్మం చితద్విధ. మీమాంసకులు వీళ్ళ మతంలో ధర్మాధర్మాలే ఆత్మస్వరూపం అని వాళ్ళు అన్నారండి. అవి ఆత్మస్వరూపమా? అవి అంతఃకరణ ధర్మాలు అన్నారు నైయాయికులు. అలాంటివి ఆత్మ ఎలా అవుతాయి? ఆత్మధర్మాలను వాడు చెబుతుంటూ ఓ పక్క నుంచి ధర్మము అని అన్నాం అనుకోండి, ధర్మాన్ని యాగము అన్నారు వాళ్ళు. అధర్మం అంటే అది పరిహార్యమైంది, దానివలన పుణ్యం పాపం అనే అర్థం. అది ఆచరిస్తే పాపం వస్తుంది, నరకం వస్తుంది అని చెబుతున్నారు. ధర్మం అంటే పుణ్యం అని, ఇది ఆచరిస్తేనేమో స్వర్గలోకంలోకి వెడతాడని దాన్ని చెబుతున్నారు. ఈ రెండింటిని గురించి ఎంతో విశాలమైన శాస్త్రం బయలుదేరింది. జైమిని మహర్షి రచించినటువంటి శాస్త్రం జైమిని శాస్త్రం. ఇదంతా కూడా భేదబుద్ధిని ఆశ్రయించి బయలుదేరినటువంటి శాస్త్రం. కానీ ఆత్మస్వరూపాన్ని, ఇదే ఆత్మనుకోవడానికి మాత్రం అవకాశం లేదు. వాళ్ళు కర్మలు, ఇహలోక భోగాలు, పరలోక భోగాలు, ఏవో జ్యోతిష్టోమాది కర్మలు, వాటి యొక్క విశేషాలు అవన్నీ చెప్పుకుంటూ దానికి విధానం అంతా వాళ్ళు చేస్తున్నారు. అందుకోసమని ఇవన్నీ ఆత్మ అంటానికి వీలేదని ఆ మతాన్ని తోశారు. పైగా ఏకమేవాద్వితీయం అని అద్వైతానికి భంగం వస్తుంది. పంచవింశతి ఇచ్చేకే షడ్వింశతి చాపరే. సాంఖ్యులు పంచవింశతి తత్వాలు చెప్పారు, మూల ప్రకృతి వికృతి ఇత్యాదులు. అదేమిటండి ఏకాత్మత్వం చెబుతుంటే 15 తత్వాలు చెప్పడం ఏంటి వాళ్ళు? అది కూడా కుదరదు. ఈశ్వరుని కూడా కలుపుకుని యోగులు వాళ్ళు షడ్వింశతి తత్వాలు చెప్పారు వాళ్ళు. అది కూడా పురుష విశేష ఈశ్వర అన్నారు వాళ్ళు కూడాను. అది క్లేశాలతో అపరామృష్ట క్లేశీర్ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని యోగ సూత్రాల్లో ఆయన అలాంటి వాడండి. ఒక 16 పదార్థాలు వాళ్ళు చెప్పారు. అద్వితీయమైనటువంటి దానికి ఇదంతా భంగకరం కదా. ఆ మతం కూడా అంత యుక్తం కుదిరేది కాదు.
ఏకత్రింశత ఇచ్చాహు అనంత ఇది చాపరే. 31 తత్వాలు రండి ఓరు బాబు. ఏమిటి అసలు ఇది? 15, 16 పనికి రావంటే 31 అంటారేంటి వీళ్ళు? ఇది కూడా తత్తుల్యోక్షేమమే, అది కూడా లేదు. అసలు అనంతం అన్నట్టు కొంతమంది ఏకంగా. అనంతం ఆత్మ అన్నట్ట, అనంతతత్వాలు ఆత్మ అన్నట్ట. ఇది ఇంతకంటే దారుణం, ఇది బాగలేదు. కొంతమంది లోకాన్ లోకవిధ, కొంతమంది లోకాల ఆత్మని వాళ్ళు కొంతమంది అన్నట్టండి. అంటే లోకాల ఆత్మ అంటే లోకరంజనం చేయటం. చూద్దాం వాళ్ళ మతం ఏమిటో చూద్దాం, ఆలోచిద్దాం.